విలియంపేటలో త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్. జగ్గైపేట పట్టణంలో విలియంపేట నందు పలు ప్రాంతాల్లో త్రాగునీరు, మౌలిక సదుపాయాలు సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విషయాన్ని తెలుసుకొని ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆ ప్రాంతానికి వెళ్లి ప్రజలను సమస్యలని అడిగి తెలుసుకొని అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 నెలలుగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చిన ఫలితం శూన్యం. ఈ ప్రాంతంలో సుమారు 200 ఇళ్లకు త్రాగునీరు అందడం లేదు. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది. కనీసం కాలువ తీయడం లేదు కానీ, తీసిన మురుగుని తరలించడం కానీ లేదు. పగిలిన రోడ్లు, డ్రైనేజీలు వెంటనే మరమ్మతులు చేయాలి. విద్యుత్ లో వోల్టేజీ వెంటనే పరిష్కరించి 3 ఫేస్ లైన్ ఏర్పాటు చేసి వీధి దీపాలకు అవసరమయ్యే చోట థర్డ్ వైర్ ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇదేది కాదు, నీటి సమస్య కాదు, లైట్ల సమస్య కాదు, కరెంటు వైర్ల సమస్య కాదు, స్తంభాల సమస్య కాదు, ట్రైన్ సమస్య కాదు. ఏ సమస్య వచ్చినా పిలిస్తే పలికే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఫోన్ చేయండి, ఎమ్మటే దాని గురించి కూడా మాట్లాడాలి.